హాయ్ అండి, నా పేరు ప్రియాంక. ఈరోజు మనం బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. చాలామందికి ఈ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఈ వింటర్ సీజన్లో మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోనికి ప్లస్ మన హెయిర్ అనేది స్మూత్గా ప్లస్ షైనింగ్గా ఉండడానికి మనం ఈరోజు రెమెడీ తెలుసుకుందాం. దానికి మనకు సింపుల్ ఖాళీ 2 ఐటమ్స్తోనే మనకి మన ఇంగ్రీడియంట్ అనేది తయారవుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. దానికి కావాల్సింది మనకి మెంతులు అనేవి మన ఇంట్లో కిచెన్లో కూడా ఉంటాయి. మనం మెంతులు అనేది వాడుకుంటే మన హెయిర్ అనేది మనకి హెయిర్ ఫాల్ అవ్వదు, ప్లస్ మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇంకా మనకు కావాల్సింది అలోవెరా జెల్. అది మనం ఎలా తయారు చేసుకునేది అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. మనం కావాల్సినది మెంతులు మనం 2 స్పూన్లు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత మనం ఇది వాటర్ వేసుకొని ఒక ఓవర్ నైట్ అనేది మనము వదిలేసేయాలి దీన్ని. ఇది 2 స్పూన్లు మెంతులు ఉన్నాయండి. నేను ఇది రాత్రే నానబెట్టి పెట్టాను. మనకేంటంటే నైట్లో సోక్ చేసి పెట్టుకుంటే మన ఏదైతే మెంతులది దాని లోపల ఉన్న సీడ్స్ వాటర్ ఉంటాయో మనకు అనేది థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనము నైట్ సోక్ చేసి పెట్టుకున్న మెంతు గింజలు ఉన్నాయి. మనం దీన్ని విధానం చూసుకుందాం, ఎలా అప్లై చేసుకోవాలి. ఇది మనం ఎంత ఉంది, మనం దీంట్లో జస్ట్ ఏంటంటే వాటర్ తీసుకుందాము. ఇది మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నది మెంతులు వాటర్ అండి. ఇలా తీసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ మనం వచ్చేసి దీంట్లో మన అలోవెరా జెల్ అప్లై చేసుకోవాలి. దాన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇది ఎలా మన స్కాల్ప్లో ప్లస్ మన హెయిర్కి అప్లై చేసుకునేది నేను మీకు చూపెడతాను. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మనం తీసుకున్న తర్వాత మన హెయిర్ స్కాల్ప్లో ప్లస్ మన హెయిర్లో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. మన స్కాల్ప్లో కూడా మనం ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది మనం వచ్చేసి ఒక 1 అవర్ అలా లీవ్ చేసేస్తే మన హెయిర్లో ఏదైతే మన డల్నెస్ ఉందో ప్లస్ వింటర్లో మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుందో అవన్నీ మనకి తగ్గిస్తుంది. సో మనం ఈ రెమెడీ అనేది యూజ్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది 99% తక్కువ అవుతుంది. మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇది ఒక 1 అవర్ కోసం మన హెయిర్ మీద మనం లీవ్ చేసేద్దాం. దాని తర్వాత నార్మల్ వాటర్తోని మనం వాష్ చేసుకుందాం. ఇలా మనం వారానికి ఒకసారి ఈ రెమెడీ మనం యూజ్ చేసి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఏంటంటే రూట్స్ అనేవి మనకి గట్టి పడతాయి, ప్లస్ మన హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. ఈ వింటర్ సీజన్లో ఈ రెమెడీ మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు యూజ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.